నిన్నటి వరకు లేదంటే ఈ రోజు వరకు ఒకటి లెక్క. ఈరోజు డిసెంబర్ 7, 2025. ఇప్పటి వరకు ఒక లెక్క. అంటే రేవంత్ రెడ్డి 2023 డిసెంబర్ 7 ముఖ్యమంత్రి అయినట్టుగా నాకు గుర్తు. సో ఈ రోజుకి 2 సంవత్సరాలు అవుతున్నది. 2 సంవత్సరాల నుంచి ఒక లెక్క, రాబోయే 3 సంవత్సరాలు మరొక లెక్క అని మనం అనాలట. మరి ఎందుకు అంటున్నాడు ఏందనేది తర్వాత మాట్లాడదాం. మరి అంత లెక్క మారే అంత పనులు ఏం చేయబోతున్నాడు? మరి లెక్క మారాలంటే ఏమన్నా చేయగలగాలి అన్న అయితే అంటున్నాడు. నిన్న మాట దాకా ఒక లెక్క, ఇక రేపటి నుంచి ఇంకో లెక్క ఉంటుంది. ఏది ఏమైనా ఈ రాష్ట్రంలో అభివృద్ధి అనేది ఇక ఎట్లా మన జెట్ స్పీడ్, మన జపాన్లో 450 స్పీడ్ పోయినట్టు ఓ 500 స్పీడ్ మీద, 500 కిలోమీటర్ల స్పీడ్ మీద రేవంత్ రెడ్డి అభివృద్ధి అట పోబోతుందట. రేపటి నుంచి దాని లెక్కే మారిపోతాట. ఎందుకంటే రేపు ఏముంది ప్రోగ్రామ్, మీకు ఏమైనా ఐడియా ఉండటాలే. రేపు పొద్దుగాల మన పేపర్లు ఏ పేపర్ ఓపెన్ చేసినా ఒక యాడ్ వస్తుంది. ఆ యాడ్ ఏందనేది మీరు గ్రహిస్తే కామెంట్ సెక్షన్లో పెట్టరి. రేపు రేవంత్ రెడ్డిలో ప్రధానంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉంటాడు ఆ యాడ్లో. తర్వాత రేవంత్ రెడ్డి ఉంటాడు, వెంకయ్య ఉంటాడు, తర్వాత ఇంకెవరైతే రెడ్డి నాయకులు కాంగ్రెస్ లో వాళ్ళందరూ ఉంటారు. ఎందుకు ఉంటారు? రేపు ఏం ప్రోగ్రామ్, రేపటి నుంచి ఏం మారబోతుంది అనేది మీరు చెప్పాల్సి వస్తే, రేవంత్ రెడ్డి రేపు తెలంగాణ రాష్ట్రంలో 4th సిటీనా, దాని పేరు ఫ్యూచర్ సిటీనా, ఏదో ఒక సిటీ కానీ ఒక సిటీ ఉన్నది. ఆ సిటీలో రేపు రేవంత్ రెడ్డి ఒక కార్యక్రమం పెట్టుకున్నాడు. ఇక తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్, తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ అనేది రేపు మొదలవుతుంది. రేపు 2 రోజులు ఉంటుంది. ఈ సమ్మిట్కి ప్రపంచ దేశాధినేతలందరినీ పిలుస్తాడు. 44 దేశాలకు వెళ్ళి, ఇన్ని ఖండాలకు వెళ్ళి, ఇన్ని దేశాలకు వెళ్ళి ఇంతమంది వస్తారు. సెలబ్రిటీ లుక్ ఇస్తాడు. దానికి సెలబ్రిటీ లుక్ ఇస్తాడు. 500 ఎకరాల స్థలం అంటాడు. ఇక సపరేట్గా వాళ్ళకు ఎక్కడ ఉండాలి, ఏ హీరోని ఎక్కడ పెట్టాలి, ఏ నాయకుడిని ఎక్కడ పెట్టాలి, ఏ ప్రపంచ అధినేతలకు వెళ్ళి వచ్చిన ఎక్కడ పెట్టాలి, ఇవన్నీ చాలా బ్రహ్మాండంగా ఏర్పాటు చేసినట్ట. సో ఈ బ్రహ్మాండమైన ఏర్పాట్లకు అంటాడు ఈ రోజు వరకు ఒక లెక్క, రేపటి నుంచి మరొక లెక్క. తెలంగాణ రాష్ట్రం రైజ్ కాబోతున్నది. అప్పులు లేడు, అభివృద్ధి చేస్తాడు, 6 గ్యారెంటీలు ఇస్తాడు, బీసీలకు రిజర్వేషన్ ఇస్తాడు. ఈ రాష్ట్రంలో క్లీన్ అండ్ గ్రీన్ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉండబోతుంది. అసలు వైట్ అండ్ వైట్ అనమాట, ఇంకా అసలు బ్లాక్ అండ్ బ్లాక్ ఉండనే ఉండదు. మొత్తం వైట్ షర్ట్ వైట్ ప్యాంట్ చేస్తాడు అన్న. ఒక్క అవినీతి కూడా చేయడు, ఒక్క తప్పుడు పని కూడా పర్మిషన్లు ఇయ్యడు. హైడ్రా బంద్ చేస్తాడు. ఈ రాష్ట్రంలో రైతుల పంటలు కొంటాడు, నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాడు. ఇక మా మహిళలకు 60,000 రూపాయలు వద్దన్నా ఇస్తాడు, 2 సంవత్సరాల 20,000 రూపాయలు స్కూటీలు ఇస్తాడు. ఇంకేం కావాలని ఇస్తాడు. ఏదైనా సరే రేపటి నుంచి ఓ లెక్క. ఇవాళ వరకు జరిగింది మర్చిపోరి, తూచ్ అంతా తూచ్. మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ చేద్దాం. మొదటి నుంచి స్టార్ట్ చేసి రేవంత్ రెడ్డి ఫ్రెష్గా మన కోసం రాజకీయం పట్టుకొస్తాడు. మరి రేపు తెలంగాణ రాష్ట్రం గ్లోబల్ సమిట్ ఉంది కాబట్టి అన్న ఒక మాట మాట్లాడుతుంది చూడు. మరి రేపటి నుంచి ఏం లెక్కన ఇక మరి మీరు గ్రహించుకోరు నాయన. అన్న చెప్పేది ఒక లెక్క ఉంది, మీరు చెప్పాల్సింది ఇంకోటి ఉండాలి. ఇగో ఇది ముచ్చట. నిన్నటి దాకా ఓ లెక్క, లేదంటే ఈ రోజు దాకా కూడా ఒక లెక్క, రేపటి నుంచి మరో లెక్క పోతున్నది. గత పాలకులు ఊహించని విజన్ కు ప్రాణం పోసినట. ఇది కల్వకుంట్ల చంద్రశేఖరరావు విజన్ 2047 అనేది ఒకటి ఊహించలేకపోయింది. ఎందుకంటే కేసీఆర్ కు తెలియలేదు. కేసీఆర్ గుడంబా సెంటర్లో సోపత్ చేయలే. కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో ఒకటే సంవత్సరం 2,80,000 కోట్ల అప్పు చేయలే. సో ఇంకోటి కేసీఆర్ రేవంత్ రెడ్డి లెక్క పథకాలు ఎగ్గొట్టలే, రేవంత్ రెడ్డి లెక్క ప్రజలను ఏడిపించలే, రేవంత్ రెడ్డి లెక్క ఇన్ని సాపనలు పడలే. సో అందువల్ల కేసీఆర్ కింద తెలివి లేదట. ఇదేంది ప్రాణం విజన్ కు ప్రాణం పోసినట్టు కేసీఆర్ ఆలోచించలేకపోయాడు. అన్న అపర మేధావి, అపర చాణక్యుడు, బహుభాషా కోవిదుడు అన్న. అసలు ఇంకా మీరు పేర్లు చెప్పుడే నాకు, నేను చెప్తా దాని ప్రకారం. సో అన్న అన్ని గొప్ప పనులు చేసే ముఖ్యమంత్రి అట. సో అందువల్ల గత పాలకులు ఊహించనంత గొప్పగా విజన్ 2047ను రేపు ఆవిష్కరించబోతుంది. రేపటితోనే మనం రైజింగ్ అవుతాం. కేసీఆర్ ఏం చెప్పిండు? బంగారు తెలంగాణ అని చెప్పిండు. మా అన్న డైరెక్ట్ డైమండ్, కోహినూరు డైమండ్ లాంటి తెలంగాణ చేస్తాడు రేపు రేవంత్ అన్న. సో రేపటి నుంచే మొదలవుతుంది. అది రేపటి నుంచే దానికి శంకుస్థాపన జరగబోతున్నది. కేసీఆర్ ఈయన లెక్క ఆలోచన చేయలేదట. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్ చేశాడ. తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాపాలన విజయోత్సవ శుభాకాంక్షలు చెప్పారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదిక ఆసక్తికర ట్వీట్ పెట్టిండు. జాతి కోసం, జనహితం కోసం గొప్ప కలలు కనాలంటే ధైర్యం ఉండాలంట. అబ్బా, నరకుడు మాత్రం మామూలు ఉండదు. వల్ల అసలు కడుపు అన్నం తిన ముందుకే కడుపు నిండిపోతుంది.
అంత బ్రహ్మాండంగా నడుస్తాడన్న. ఇక ధైర్యం ఉండాలంట. గొప్ప కార్యాలు చేయాలంటే మా సంకల్పం కావాలట. సరిగ్గా 2 ఏళ్ల క్రితం నాకు ఆ ధైర్యం ఇచ్చి తమ ఓటుతో గెలుపు సంకల్పాన్ని ఇచ్చి నిండు మనసుతో ఆశీర్వదించిన తెలంగాణ 4 కోట్ల ప్రజలకు ఉదయపూర్వక ధన్యవాదాలు. అట్లా కాదు, ప్రజలు 4 కోట్ల మంది నమ్మి నన్ను ముఖ్యమంత్రిని చేసిరు, నా పైన నమ్మకం పెట్టుకుని ధైర్యంగా ఉన్నారు. ఆ ధైర్యాన్ని నేను ఇవ్వలేకపోయినా, ప్రజల నమ్మకాన్ని నేను ఒమ్ము చేసిన, ప్రజలు ఈరోజు నా పైన వ్యతిరేకతతో ఉన్నారు. మరి 2 సంవత్సరాలలో నేను ప్రజల్ని సంతృప్తి పరచలేకపోయినా ఇంకా 3 సంవత్సరాల్లో సంతృప్తి పరుస్తా అని ఒక చెప్పాలి కదా. అట్లనన్నా అది కూడా లేదు. సన్న నరికిండి అంతే. ఇక ఈ 2 ఏళ్ల ప్రస్థానంలో అనునిత్యం అహర్నిశలు అవనిపై తెలంగాణను శిఖరాగ్రాన నిలిపేందుకు తపనతో, అవనిపై అంటే భూమండలంలో ఈ భూప్రపంచంలో ఎవరు చేయనంత డెవలప్మెంట్ చేయడానికి అన్న పూనుకున్నాడ. 2 సంవత్సరాలకి నిద్రపోలే, 24 గంటలు పనిచేసింది. అసలు అవసరమైతే 32 గంటలు కూడా పనిచేసింది. అది అన్న తెలంగాణలో మన కోసం చేసిన త్యాగం. ఈ తర్వాత తపనతో అంటే శిఖరాగ్రం నిలిపేందుకు తపనతో శ్రమించాలని సీఎం తెలిపిండు. స్వతంత్ర భారత ప్రయాణం 100 ఏళ్ల మైలురాయికి చేరే సందర్భంగా 2047 నాటికి మన తెలంగాణ ఎట్లుండాలి, మన తెలంగాణ ఎన్ని అప్పులు తేవాలి, ఎన్ని పథకాలు ఎగ్గొట్టాలి, ఎంత శాపనార్థాలు పోపించుకోవాలి, ఎంత సాపించుకోవాలి, ఎంత తిట్టించుకోవాలి, ఎంత 7 దశల మన్య తీసుకొచ్చుకోవాలనేది అన్న 2047 దాకా ఊహించండి. ఆల్రెడీ బరాబర్ అయిపోయింది, ఇక ఊహించేసాడు ముందే. ఇంకా ఎక్కడ ఉండాలన్న అంశంపై లోతైన మదనంతో మార్గదర్శక పత్రం సిద్ధం చేశామని వెల్లడించాడు. రేపు ఎత్తరుగా ఇప్పుడు చెప్పిందిగా, రేపటి నుంచి ఓ లెక్క, ఇప్పటి వరకు లెక్క అంటున్నారుగా. ఆ రేపటి లెక్క ఏంటంటే ఈయన ఏదో 2047 విజన్ అని చెప్పేసి రేపు పెట్టబోతున్నాడు చర్చలో. దాని గురించి ఎంత ట్వీట్ పెట్టినట. ఇంకా సిద్ధం చేసినట. గత పాలకులు కలలో కూడా ఊహించని విజన్ కు తాము ప్రాణం పోసినామని చంద్రబాబు నాయుడికి ప్రియమైన శిష్యుడిగా మరొకసారి చంద్రబాబు లాంటి మోసం ఆయన 2020 అన్నాడు. గురువు కాదు ఆయన, ఈయన శిష్యుడు, సోరోడు కదా. సో ఆయన కంటే 27 ఏళ్ళు ముందర వేయండు. 2047 అంటుండు విజన్. ఇక ఆయన కేసీఆర్ ఆలోచించలేకపోయినట. ప్రపంచ వేదికపై తెలంగాణ రైజింగ్ రీసౌండ్ చేసేలా ప్రణాళికను సిద్ధం చేశామన్నారు. డోల్ బాల్ ఇట్లా రేపు కొడతారేమో, డోల్ కొడతావా రేపు? రేవంత్ అన్న ప్రపంచం మొత్తం రేపు వినిపించాలంట మన తెలంగాణ రైజింగ్. వినిపిస్తుంది ఆల్రెడీ. సోషల్ మీడియా ఓపెన్ చేసి వద్దంటే వినిపిస్తుంది. ఎంత రైజ్ అవుతున్నాము, ఎంత గొప్పగా ప్రజలు మనం చూస్తున్నారని తెలిసిపోతున్నాడు. ఇంకేందే భారతదేశ గ్రోత్ ఇంజన్ గా తెలంగాణను మార్చడానికి సర్వం సిద్ధం చేశామని పేర్కొన్నారు. భారత్ ఫ్యూచర్ సిటీ రేపటి తెలంగాణ ప్రగతికి వేగు చుక్కని నిన్నటి వరకు ఒక లెక్క, మరి రేపటి తెలంగాణ గ్లోబల్ సమిట్ తర్వాత మరొక లెక్క అని తెలిపేసిండు. అయిపోయింది. ఇక రేపు పొద్దుగాల నుంచి ఇక మీరు ప్రపంచకాన్ని మనం నడిపిస్తాం, ప్రపంచం మనం నడిపేది. మనం అసలు ఇక ఈ దేశంలో ముంబై, ఢిల్లీ, చెన్నై, బెంగళూరు అసలు మనకు లెక్క కూడా మన కాలి గోటి గుంజుగా మనకి రావు. డైరెక్ట్ మనం ప్రపంచ దేశాలతో పోటీ పడతాను. రేపు సమిట్లో అదే చెప్తాడు. తెలంగాణ గ్లోబల్ సమిట్, రైజింగ్ గ్లోబల్ సమిట్ అని నేను చెప్పిన. సో ఏదేమైనా తెలంగాణ ఇట్లా లేపేస్తాంట. ఒంటి చేతి పైన హనుమంతుని లెక్క ప్రపంచం ముందల గొప్పగా నిలబెట్టే ప్రయత్నం రేపు రేవంత్ అన్న చేస్తుందంట. దీనికి మీరు అందరూ మంచి ఆశీర్వాదాలు, నిండు మనసుతోని రైతు బంధు రానోలు, రుణమాఫీ రానోలు, పెన్షన్లు రానోలు, కరెంటు రానోలు, నీళ్లు రానోలు, నిధులు రానోలు, సర్వస్వం కోల్పోయిన ఉద్యోగాలు రాక, జీతాలు రాక, పథకాలు రాక, పైసలు రాక, అభివృద్ధి జరగక ఆగమైపోయిన వాళ్ళందరూ దయచేసి మీరు నిండు మనసుతోని మా అన్నకు ఆశీర్వాదాలు ఇచ్చి, మా అన్న రేపు నిన్నమాట దాకా ఓ లెక్క, రేపటి నుంచి మరో లెక్క, మీకు రైతు బంధు వస్తుంది, రుణమాఫీ వస్తుంది, కరెంట్ వస్తుంది, 6 గ్యారెంటీలు వస్తాయి, అన్ని జరుగుతాయి. దయచేసి రేపు స్థానిక ఎన్నికల్లో ఓట్లేరి. ఇంత మంచి గొప్ప ముఖ్యమంత్రి ప్రపంచకంలో దొరకడు కాబట్టి మా అన్నను 2047 దాకా ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పేసి నేను ప్రతిపాదిస్తున్నా అన్నకు తమ్మునిగా. బరాబర్ మా అన్న కదనే గమ్మతుంటది. సో ఇది నల్లమల్ల పులి యనుమల రేవంత్ రెడ్డి గారు సెలవిస్తా ఉన్న విషయం.
ఇక మీరు నవ్వచ్చు, ఎట్ట నవ్వుతాడో మీ ఇష్టం, నోరుతో నవ్వుతారా ఇక వేరే దాంతో నవ్వుతారా మీ ఇష్టం, కానీ నాకైతే నవ్వు వస్తుంది. ఇక నాకైతే నోరుతో నవ్వే అంత ధైర్యం లేదా, అంత పెద్ద మనిషిని కాదు నేను. ఎందుకంటే ఇవన్నీ దీని వెనకంగా నాకు చరిత్ర గుర్తుకొస్తుంది. 2 సంవత్సరాలకు వెళ్ళి ఎట్లా మోసం చేసిండు, ఎన్ని చేసిండు, ఎన్ని లంగా పనులు చేసిండు, ఎన్ని రకాలుగా బాధ పెట్టిండు, అన్ని కళ్ళలో తిరుగుతున్నాయి నాకు ఇట్లా రివైజ్ అవుతున్నాయి. సో అందువల్ల నాకు నవ్వే ఓపిక లేదు, మీరు నవ్వుకోరు దయచేసి. సిగ్గుండాలి కదా కొంచెం అన్నా. రేపటి నుంచి అంటే ఒక లెక్క అంట. ఇక బలహీన వర్గాల బిడ్డ వచ్చిన చూసుకొని ఇక సమిట్తో పెరగనున్న హైదరాబాద్ బ్రాండ్ ప్రపంచ దేశాలతో పోటీ పడే విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నామని, గ్లోబల్ సమిట్ ద్వారా హైదరాబాద్ బ్రాండ్ మరింత పెరుగుతుందని, ప్రపంచ దేశాలు హైదరాబాద్ వైపు చూస్తాయని బీసీ సంక్షేమ శాఖ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పిండు. ఇవాళ రంగారెడ్డి జిల్లా భారత్ ఫ్యూచర్ సిటీలో గ్లోబల్ సమిట్ ఏర్పాట్లను ఆయన పరిశీలించిండు. ఈ సందర్భంగా డిజిటల్ టన్నెల్ సెషన్ హాల్ల ఏర్పాట్లను చూసి త్వరగా పూర్తిగాని అధికారులను ఆదేశించాడు. అనంతరం అక్కడే కనువిందు చేస్తున్న ఆర్టీసీ బస్సులను మంత్రి పరిశీలించిండు. మొదటి తరం ఆర్టీసీ బస్సు అయినటువంటి ఆల్బేన్ నుంచి ఎలక్ట్రికల్ బస్సు వరకు ఆర్టీసీ సాధించిన ప్రగతిని తెలియజేసేలా ప్రదర్శన ఉంచిన బస్సులను మంత్రి ఆసక్తికరంగా తిలకించింది. ఇక మంత్రి వెంట R&B స్పెషల్ చీఫ్ సెక్రటరీ సి వికాసరాజు, రవాణా శాఖ అధికారులు అందరూ కలిసి ఉన్నారట. ఇప్పుడు ఈడ మా రేవంత్ అన్న, ఈడ మా బట్టి అన్న, మా అన్నలు అందరు కలిసి మంచిగా బస్సు తయారు చేశారు. ఆ బస్సు మీద బొమ్మలు వేసుకో, అంటే వీళ్ళు బొమ్మల మంత్రులు కదా, మీకు తెలుసు వాళ్ళంటే బొమ్మల మంత్రులు. సో బొమ్మ వేసుకొని ప్రపంచకంలో ఇట్లాంటి నగరం పుట్టదు, ఇక అసలు ఇసవంటి తయారు చేసే మొగోడిగా రాడు. ఎలాంటి మస్కుతో కూడా సాధ్యం కాదు, అవసరమైంది చంద్రమండలంలోనైనా ఇట్లాంటి కట్టొస్తాం కానీ భూమండలంలో కట్టలేము. సో భారత్ ఫ్యూచర్ సిటీ అట దాని పేరు. మంత్రి పొన్నం అన్నట్టు సమిట్తో పేరు. హైదరాబాద్ బ్రాండ్ చిన్న బ్రాండ్ కాదు హైదరాబాద్. ఇప్పుడు అస్సలు జనాలు రేపు జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తే కాంగ్రెస్కే ఓటేస్తాం అంటారు. ఎందుకంటే బ్రాండ్ హైదరాబాద్ బ్రాండ్ హైదరాబాద్ బ్రాండ్ అంటే హైడ్రా గుర్తుకొస్తుంది జనాలకి. కానీ మా పొన్నమన్ననే వేరే విషయాలు చెప్తుంది. ఏది ఏమైనా మీ నోరుకు మొక్కాలి, మీ ధైర్యానికి మొక్కాలి, మీ తెగింపుకు మొక్కాలి. ఎందుకంటే ఇంత చండాలంగా మాట్లాడు మీతోనే అవుతుంది. భూప్రపంచకంలో ఇంకొకరితోని కూడా కాదు. ఇంత మంచి పనులు మీరే చేయగలుగుతారు నాయన, మాతోనే అసలు ఆ దారిలో కూడా మేము పోలేం. పొన్నం ప్రభాకర్ నిన్న సాయీశ్వరాచారి పాదోదయాన్ని చూడడానికి వేరని చెప్పేసి అనుకున్నాను. నేను వార్త వచ్చింది కాబట్టి నేను చదివినా కాబట్టి అనుకున్నా. కానీ రియాలిటీ వేరే ఉన్నది. పోలే అన్నగారు అసలు అడిగి పోలే, అదంతా ఫేక్ న్యూస్ పోయినట్టుగా సృష్టించరు నాకు అనిపిస్తుంది. మరి లేదు ఒక నిజమైతే పేపర్లు ఎందుకు రాలేదు? 4-5 పేపర్లు ఉన్నాయి. ఒక పేపర్ కూడా పొన్నం ప్రభాకర్ నేను అడిగినట్టుగా చూడలే. ఎంత ఒక డ్రామా నడుస్తుంది. ఏది ఏమైనా ఇక పొన్నవన్న అయితే ఇప్పుడు ఆర్టీసీ మంత్రిగా ఇంకో బొమ్మలు వేయించిన మొదటి తరం బస్సు కానించి నిన్నవన్న వచ్చిన ఎలక్ట్రిక్ బస్ దాకా అన్ని కలిసి ప్రదర్శన పెట్టట. ఓ పని చేయవే, ఈ బొమ్మలు కాదు ఇంకో జర్రాదు నేను చెప్తా. ఇక్కడ ఇక రేవంత్ అన్న బొమ్మ కింద ఓ 2 మహిళలు ఈ బస్సులలో అంటే ప్రదర్శన పెట్టరు కదా, అందుకే అంటున్నా. ఉచిత బస్సు అనేది వచ్చినాక మహిళలు సిగలు పట్టుకొని కొట్టుకురుగా ఆ వీడియో ఈయన ఒకటి పెట్టరు. ఈయన బట్టన్న దగ్గర బస్ డ్రైవర్లు బస్సు అవ్వక ఆడబిడ్డలు ఖయాలు పెట్టుకుంటున్నారు, అది ఒకటి పెట్టరు. ఇవన్నీ బొమ్మలు పెడితే బాగుంటుంది. తెలంగాణ రైజింగ్ ఎంత పంచుకుంది అనేది వచ్చిన తెలుస్తుంది. మసిబూసి మాడికాయ ఎత్తది ఇదవుతుందా? అసలు రంగు బయటపడాలి. మీరు ఈ రాష్ట్రంలో 24 నెలలుగా ఆర్టీసీ బస్సుల్లో ఎంతమంది మహిళలు సిగలు పట్టుకొని దన్నుకున్నారు చెప్పురి. మహిళల ఆత్మగౌరవం ఎంత పెరిగిందో చూపిరి. ఈ బస్సులు ప్రదర్శన పెట్టిరట, బొమ్మలు వేసుకుంటారు. మీది కాదు బొమ్మలు వేయాల్సింది. అసలు బొమ్మలు వేస్తే బాగుంటుంది. ఇంకో నా ఇంటి పైన వేసుకొచ్చుకుంటున్నాను, అందుకే మీరు వేస్తలేరనే. సో అది చేయి పొన్నామన్నా. నీకు ధైర్యం ఉంటే, దమ్ము ఉంటే, నిజంగా నువ్వు మునగాడివైతే ఆ పని చేయి. ఈ డబ్బా వద్దు, ఈ డబ్బా జనాలు దేకరు. డబ్బా అని అర్థమైపోతుంది జనాలకి. సో ఏమైనా జెన్యున్ గా చేయగలిగితే చెయ్యి. సో ఈయన కూడా ఇద్దరు కలిసి గ్లోబల్ సమిట్ గురించి అయితే మాట్లాడరా. మరి ఇది గ్లోబల్ సమిటా, మందిని ముంచే సమిటా,
ఇక మందిని మరి ఆగం చేసే సమిట మీరు చెప్పాలి. నాకైతే మందిని ఆగం చేసే సమిటే అనిపిస్తాను. జనాల్ని మోసం చేస్తానికి ఈ సమిట్ పెట్టిరు. ఇక దీనికో పేరు, దీనికో కథ, దీనికో తంత్రం. పెద్దగా వర్కౌట్ కావాలి నాకు తెలిసి అయితే.